హలో అందరికీ. మీరైతే తమ్నైల్ చూసే ఉంటారు కదా. హాస్టల్లో ఉంటూ హెయిర్ కేర్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ మనం హెయిర్ కేర్ చేస్తున్నామంటే మన హెయిర్ ఊడిపోవటానికి ఏం రీజన్, ఆ రీజన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనకి హెయిర్ పెరగాలంటే మనకి ఉన్న హెయిర్ ఊడొద్దు కదా. సో ఫస్ట్ అది కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా న్యూ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎట్లా హెయిర్ కోమ్ చేయాలి, ఎట్లా మన హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. మనం డైలీ క్లిప్స్ యూజ్ చేస్తాం కదా, ఆ క్లిప్స్ అసలు యూజ్ చేయకండి. బెటర్ టు అవాయిడ్. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తే ఏం కాదు, కానీ డైలీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక బ్రేక్ అయిపోతుంది, హాఫ్లోనే హెయిర్ బ్రేక్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. మనం హెయిర్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఎమ్మటే డైరెక్ట్గా ఆయిల్ అప్లై చేయొద్దు. ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవాలి. హెయిర్ కోమింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ ఎడ్జెస్లో ఏమైనా చిక్కుంటే అది దూకున్నాక పైన నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడే మీకు ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. నేను కూడా కోమింగ్ చేస్తున్నా కదా, కోమింగ్ చేసినాక ఎంత హెయిర్ ఫాల్ అయిందో నేను మీకు చూపిస్తాను. సో నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్నగా హెయిర్ కోమ్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు మన హెయిర్ ఫాల్కి పెద్ద రీజన్ ఏంటి తెలుసా? మన వే ఆఫ్ కోమింగే. మనం ఎట్లా కోమ్ చేస్తే మన హెయిర్ కూడా అట్లనే ఉంటుంది. మనం నీట్గా జాగ్రత్తగా కోమ్ చేస్తే హెయిర్ ఫాల్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనం ఎట్లా కేర్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా హెయిర్ కోమింగ్ చేస్తే ఆ హెయిర్ కూడా ఊడిపోతుంది, సగం ఇక్కడే ఊడిపోతుంది. ఇందాక చెప్పిన కదా, నేను హెయిర్ కోమ్ చేశాక చూడండి హెయిర్ అనేది చాలా లిటిల్ అమౌంట్లో ఊడిపోయింది. సో మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. నేను యూజ్ చేసే హెయిర్ ఆయిల్ నార్మల్ కోకోనట్ ఆయిలే, మీరా ఆయిల్. బట్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరికి తెలిసే ఉంటుంది. మెంతులు, కరివేపాకు, మందారాకులు ఉంటాయి కదా, అవన్నీ వేసి ఆనియన్స్ కూడా బాయిల్ చేసుకోవాలి ఒక 5 minutes. ఎక్కువ కూడా బాయిల్ చేయొద్దు. తర్వాత ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. మనం హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలన్నప్పుడు ఒక చిన్న బాక్స్లో ఆయిల్ పోసుకొని నార్మల్గా అప్లై చేసుకోవచ్చు. ఎక్కువ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఆయిల్ అప్లై చేసేటప్పుడు చూసుకొని అప్లై చేసుకోండి. నాకు ఇంతకుముందు తెలియదు మనకు డాండ్రఫ్కి ఆయిలే ఫుడ్ అని. ఒక 2-3 months బ్యాక్ నేను తెలుసుకున్నా. సో ఆయిల్ వీక్లీ ట్వైస్ పెడితే సరిపోతుంది. నేను ఇప్పుడు ఫింగర్ టిప్స్ చూపించిన కదా, మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా ట్యాప్ చేసుకోవాలి అంతే. ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం మసాజ్ చేయొద్దు, ఎందుకంటే హెయిర్ చాలా సెన్సిటివ్ కదా. సో నార్మల్గా ఇట్లా మసాజ్ టైప్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి అప్లై చేయకుండా ఒక్కొక్క లేయర్ తీసుకొని ఇట్లా ఫింగర్ టిప్స్ మీద ఆయిల్ తీసుకొని ఇట్లా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మీరు కూడా ఈ మిస్టేక్ చేయొద్దని నేను చెప్తున్నా. ఆయిల్ వేడి చేస్తున్నప్పుడు నేను అందులో క్యాస్టర్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. కానీ క్యాస్టర్ ఆయిల్ అందరికి పడాలని ఏం లేదు. నాకైతే క్యాస్టర్ ఆయిల్ పడలేదు. నేను అందులో కొంచెం వేసి హీట్ చేసా. బట్ ఇంకొక బాటిల్ తెచ్చుకున్నా. నార్మల్గా అప్లై చేసేటప్పుడు క్యాస్టర్ ఆయిల్ కూడా వేసి అప్లై చేస్తుండే. కానీ నాకేంటంటే అప్పుడు చాలా హెయిర్ ఫాల్ అయింది. నాకు మిస్టేక్ ఎక్కడుందో అర్థం కాలేదు. సో అందుకనే నేను మళ్ళీ క్యాస్టర్ ఆయిల్ స్టాప్ చేసి అప్లై చేయడం. అప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాక టైట్గా నాట్ వేసుకోకండి. నేను ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇది సాటిన్ హెయిర్ కవర్. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి డస్ట్ నుంచి కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే వన్ టైప్ ఆఫ్ రీజన్ కదా డస్ట్ మన హెయిర్ ఫాల్ అవ్వటానికి. సో అందుకనే మనం హెయిర్ ఆయిలింగ్ చేశాక ఈ సాటిన్ హెయిర్ కవర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 hour ఉంచి తీసేస్తే సరిపోతుంది. ఇంకా మనకి హెయిర్కి బ్యాండ్స్ ఉంటాయి కదా, సాటిన్ స్క్రంచెస్, అవి కూడా ఇవన్నీ ఒక సెట్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి. సో అప్లై చేసుకున్నాక సాటిన్ పిల్లో కవర్ పెట్టేసుకొని నేనైతే నైట్ అప్లై చేసుకుంటున్నాను ఆయిల్. నార్మల్గా మీరైతే ఒక హెడ్ బాత్ చేసే 1 hour ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ హెయిర్ కేర్ మనం ఆయిల్ పెట్టుకున్నాక అప్లై చేసుకుంటాం కదా, మనం ప్రతిసారి వాష్ చేయాలా. నెక్స్ట్ వచ్చేసి సాటిన్ స్క్రంచెస్. ఇవి మనకి హెయిర్ బ్రేక్ అవ్వకుండా యూజ్ అవుతాయి. నార్మల్ రబ్బర్ బ్యాండ్స్ కంటే ఇవి మంచిది యూజ్ చేయటం. నేను ఏం షాంపూ యూజ్ చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. నేను యూజ్ చేస్తున్న షాంపూ ప్లమ్ షాంపూ. ఇది ఒక 2-3 months నుంచి నేను యూజ్ చేస్తున్నా. ఇంతకుముందు నేను మీరా షాంపూ యూజ్ చేసా. ఇది ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 1 washలో ఆయిలీనెస్ అనేది పోదు. అందుకనే ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఒక 2-3 times వాష్ చేసుకోవాలి. నార్మల్గా డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు 1-2 times వాష్ చేస్తే సరిపోతుంది. ఆఫ్టర్ హెడ్ బాత్ హెయిర్ని ఎలా డ్రై చేసుకోవాలి. మనకి ఎక్సెస్ వాటర్ ఉంటాయి కదా, అది టవల్తో ఇట్లా జస్ట్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఎక్సెసివ్గా రబ్ చేయొద్దు, ఎందుకంటే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది.
ఇంకోటి ఏంటంటే హెయిర్ డ్రైయర్స్ అస్సలు యూజ్ చేయొద్దు. మన హెయిర్ న్యాచురల్‌గానే డ్రై అవ్వనివ్వాలి. సో, ఇది ఈరోజు మన హెయిర్ కేర్ వీడియో. హాస్టల్‌లో ఉంటూ హెయిర్ కేర్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ కదా! మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇంకా ఫర్దర్‌గా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా కమెంట్‌లో చెప్పండి. బాయ్ అందరికీ.